బిఫోర్ మాట తీరు ఏంటంటే కవిత్వం ఉందా చూస్తారా రే, కవిత్వం ప్రతి ఒక్కళ్ళలో ఉంది, అది నిద్రపోయి ఉంది, దాన్ని ఎవరో ఒకరు వచ్చి బయటికి గుంజాలి. నేనేం చెప్తా అంటే వీ హ్యావ్ ఆల్ ద టైం, దీన్ని మంచిగా ప్రశాంతంగానే తీసుకెళ్దాం, తొందర ఏం లేదు. నేను అంటే వేరే పనులు పక్కన పెట్టే దీనికి వచ్చి టైం ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు అంటే ఈ వివి సత్యనారాయణ గారి టైటిల్ సీక్వెన్స్ దగ్గర నుంచి చాలా వేరీడ్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడే నాకు బేసిక్ అలాంటి వాళ్ళు ఇష్టం. నాకు ఈ ఫ్యాన్సీ సెటప్స్ మైక్స్ నేనైతే ఇప్పుడు ఐఎమ్ డన్. అంటే ఈ లాస్ట్ ఒక 1 month నుంచి నాకు ఇదే పని కదా. సో నేను అందుకే ఇప్పుడు ఆ విండోస్ నేను ఓపెన్ చేస్తున్నా పీపుల్ కి. నాకు మంచి క్వశ్చన్స్ ఇవ్వండి, మిగతా అంతా నాకు అనవసరము, మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ నే ఎంజాయ్ చేస్తున్నా అని చెప్తున్నా. సో శాస్త్రి గారు బ్రతికున్నప్పుడే నేను రాసిన ట్రిబ్యూట్ అది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము అన్నిటికంటే ఎక్కువ నొక్కే కీయే బ్యాక్ స్పేస్. కాఫీ షాప్ లో అలా కూర్చొని మాట్లాడడం నాకు నిజంగా జరిగింది. నేను అప్పటి వరకు అంతా ఫారిన్ పుస్తకాలు అవి ఇవి చదివి ఫారిన్ సినిమాలు చూస్తూ సడన్ గా ఇక్కడ పెద్ద బాల శిక్షణ నుంచి మొదలు పెట్టిన. ఎందుకో వేరే ఫ్రెండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి అరే సడన్ గా నాకు చదువుతుంటే చాలా బాగా అనిపించేది అనమాట. తెలుగు గానీ, మన పురాణాలు గానీ, ఇతిహాసాలు గానీ. సో ఈ రెండు కరెక్ట్ ఒక క్రాస్ సెక్షన్ ఉన్న టైంలో నాకు మధురం పుట్టింది. యాక్చువల్ రైటింగ్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్. అంటే మన క్రిస్టోఫర్ నోలన్ కూడా ఒక మాట అంటాడు, జస్ట్ బికాస్ యూఆర్ నాట్ టైపింగ్ ఇట్ డజంట్ మీన్ యూఆర్ నాట్ రైటింగ్. గార్లపాటి పల్లవి గారి పుస్తకం చదివాను, అభినేత్రి సావిత్రి అని. అది ఒక రోజులో చదివాను నేను. మార్నింగ్ 5 నుంచి మొదలు పెడితే రాత్రి 9 వరకు లేవలేదు అసలు నేను. ఆ రోజు సముద్ర తీరంలో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటది అది ఇది అని అనుకున్నాము. మనోడు చెప్పిన ప్రైస్ కి ఏంటిది, పైంది తీసావంటే నువ్వు అనుకున్నట్టు, కింది తీసావంటే మొత్తం కొత్తగా స్క్రాచ్ నుంచి ఏదో క్రియేట్ చేసుకున్నట్టు, మధ్యలోకి వచ్చావంటే మటుకు అటు కాకుండా ఇటు కాకుండా. ఈ మార్కెట్ అరలలో కొనుక్కునేది కాదు కవిత్వం, లోపలనే ఉంటది అందరికీ. నిద్రాణం అయిపోయి ఉంటది పరిస్థితులలో, దాన్ని బయటికి తీయాలి. రోజుకి 9 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు నేను అందంగా చూపించాలి. మనందరం వెళ్ళినప్పుడు ఏముంది చూస్తా ఓకే. ఫిల్మ్ మేకర్స్ ఇంగ్మాంగ్ బర్గ్మన్ కానీ ఇట్లాంటి ఫ్రెడరికో ఫెల్లిని ఇట్లాంటి వాళ్ళ నాకు ఇంగ్మాంగ్ బర్గ్మన్ ఫ్రేమింగ్స్ అంటే నాకు చాలా డైరెక్ట్ గా నేను సడన్ గా రోజ్ చూపించాను అని అంటే ఆ పెట్టెలు ఏదైతే వెళ్ళిపోయేదో కొంచెం విజువల్ గా అరే ఎందుకు చూపించాడు అనుకుంటారు.